Hi friends, welcome to my channel. జీ5 లో విడుదలైనటువంటి బాలన్ ది బాయ్ మూవీ ఎలా ఉంది? ఇది నిజంగా చూడదగ్గ సినిమానా లేక హైప్ మాత్రమేనా? ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 2026లో థియేటర్లో విడుదలై జూలై 31 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, బాలన్ ది బాయ్ ఒక స్లో బర్న్ సైకాలజికల్ మిస్టరీ థ్రిల్లర్. కథను నెమ్మదిగా నిర్మిస్తూ చివర్లో మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది ప్రతి 5 నిమిషాలకు ట్విస్ట్లు ఇచ్చే సినిమా కాదు, క్యారెక్టర్స్, ఎమోషన్స్, మిస్టరీ మీద ఎక్కువ ఆధారపడుతుంది. అందుకే ఓపిక గా చూసే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు. ఇక ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, బాలన్ చిన్నప్పటి నుంచి తన తల్లితో కలిసి ఒక రహస్యమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తరచూ ఊర్లు మారడం, గతాన్ని దాచుకోవడం, ఎవరినో తప్పించుకుంటూ జీవించడం అతనికి సహజంగా మారిపోతుంది. కొద్ది రోజుల తర్వాత అతని తల్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. అప్పటి నుంచి ఆమెను వెతికే ప్రయత్నంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు, దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు అతని తల్లి ఎందుకు పారిపోతూ జీవించింది, ఆమెకు ఏమైంది, బాలన్ తన గతంలోని నిజాన్ని తెలుసుకోగలిగాడా? ఈ ప్రశ్నల చుట్టూ తిరిగేదే ఈ సినిమా మిగతా కథ. ఇక ఈ మూవీ గురించి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. కథ చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు మిస్టరీ ఫీల్ కొనసాగుతూ ఉంటుంది. బాలన్ పాత్రలో నటించిన బుడ్డోడు చాలా బాగా నేచురల్ గా నటించాడు. తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. సుషిన్ శ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ ను బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, కలర్ టోన్, విజువల్స్ చాలా నేచురల్ గా కనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్, సినిమా ఫేజ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కమర్షియల్ యాక్షన్ లేదా మాస్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఈ సినిమా కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రశ్నలకు క్లైమాక్స్ లో మాత్రమే సమాధానం రావడం వల్ల మధ్యలో కొందరికి కన్ఫ్యూజన్ రావచ్చు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, బాలన్ ది బాయ్ అనేది అందరికీ నచ్చే కమర్షియల్ మూవీ కాదు, కానీ మంచి కథ, మిస్టరీ, ఎమోషన్స్, నెమ్మదిగా ముందుకు సాగే స్క్రీన్ ప్లే ఇష్టపడే వారికి మాత్రం ఇది మంచి చాయిస్ అవుతుంది. మీకు జోజీ, కుంభలంగి నైట్స్ లాంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ డ్రివెన్ సినిమాలు నచ్చితే ఈ సినిమా తప్పకుండా ట్రై చేయండి. థ్రిల్లర్ ను ఓపిక్ గా ఆస్వాదించే వారికి ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకుని, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.